ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొంగల్ అండి. ఇది సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. హోటల్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఈ పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 గ్లాస్ రైసు అలాగే 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా 2 to 3 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత 4 కప్స్ వాటర్ యాడ్ చేసి 1/2 అవర్ వరకు నాననివ్వాలి. ఇది హోటల్ స్టైల్లోనే సూపర్ టేస్టీగా వస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 అవర్ తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి 1 స్మాల్ టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ వల్ల పొంగల్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మిల్క్ మీరు రా మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు, బాయిల్డ్ మిల్క్ అయినా కూడా యాడ్ చేయొచ్చు. ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని 3 to 4 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే జీలకర్ర వేగాక కచ్చా పచ్చాగా దంచిన పెప్పర్ ఒక 2 స్పూన్స్, ఇది కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూన్ అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసిన క్యాషు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి పోపుకి. ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తం బాగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న పొంగల్లో వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న పొంగల్ని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇలా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి